ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. మరి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అపవాది ఉచ్చులో చిక్కుకోవడానికి గల 4 కారణాలు అని ఒక అద్భుతమైన వీడియోను వేయడం జరిగింది. మరి ఈ యొక్క వీడియోను లాస్ట్ ఎండ్ కార్డ్స్లో ఇవ్వడం జరుగుతుందండి. తప్పకుండా క్లిక్ చేయండి, చూడండి. అపవాది మోసం తెలిస్తేనే మనము దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకోగలుగుతాం. మీరు చూడడమే కాదు, అనేకులకు షేర్ చేయండి. ఈ విధంగా కొన్ని లోతైన విషయాలను మరి వీడియో రూపంలో ప్రతి వారంలో ఒక వీడియోను మీ ముందుకు తీసుకురావడానికి సన్నద్ధమై ఉన్నా. కాబట్టి మీరు చూస్తూ అనేకులకు షేర్ చేస్తే ఇది అనేకుల యొద్దకు వెళుతుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఈ యొక్క ఉన్నతమైనటువంటి పరిచర్యలో మీరు భాగస్థులు అవ్వాలని తెలియపరుస్తున్నాం. ఎంతో భారంతో కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ మీరు విత్తితే తప్పకుండా ఫలిస్తారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటను ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 114వ అధ్యాయము 1వ వచనము. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతించబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. భక్తుడు విశ్వాసంతో దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ, నేను ఈరోజు ఇలాగా ప్రతి విషయంలో కూడా గెలవడానికి కారణం ఎవరంటే దేవుడు నాకు నేర్పించినటువంటి యుద్ధము, నా వేళ్లకు ఆయన నేర్పినటువంటి పోరాటమే కారణము అనేటువంటి బలమైన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడండి. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము లోకంలో ఒక్కొక్కసారి ఎవరైనా మనుషుల ద్వారా కానివ్వండి, అధికారుల ద్వారా కానివ్వండి, లేదంటే కుటుంబ సభ్యుల ద్వారా కానివ్వండి, ఏదైనా సహాయం పొందుకుంటే మనం ఆ వ్యక్తిని ఖచ్చితంగా మనము పొగుడుతూ ఉంటాం. ఇదిగో అతని వలనే, ఆమె వలనే నేను ఈరోజు ఈ స్థితిలో నిలబడ్డాను. నేను నిలబడ్డానికి, నేను ఈరోజు ఇలా ఉండడానికి నా కోసం ఎంతగానో ప్రయాసపడింది తను అని మనము కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యక్తుల గురించి సాక్ష్యాలను చెబుతూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆఫ్టర్ ఆల్ లోకపరమైన వ్యక్తి ఒక కష్టంలోనో, ఇరుకులోనో, ఇబ్బందిలోనో, లేదంటే మనం పోరాడే సమయంలోనో సహాయం చేస్తే సాక్ష్యాలు మాట్లాడుతూ, సాక్ష్యాలు చెబుతూ ఒక వ్యక్తిని సన్నుతిస్తూ ఉన్నాం కదా. మరి సృష్టికర్త మనల్ని ఒక ప్రత్యేక ఉద్దేశంతో నిర్మించినటువంటి దేవుడు అనాది సంకల్పంలో తల్లి గర్భంలో రూపించబడకముందే ఆయన ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి ఈరోజు లోకంలో నుంచి, పాపంలో నుంచి, భయంకరమైన విగ్రహారాధన పరిస్థితులన్నిటి నుంచి విడిపించి తన బిడ్డగా మనల్ని చేసి, నీతి వస్త్రాన్ని ధరింపజేసి, ప్రతి వేదన, బాధ, కష్టము, ఇరుకు, సమస్య, శ్రమ, వేదన అన్నిట్లో కూడా ఆయన మనకు తోడుండి మనలకి ప్రతినిత్యము మన తరపున యుద్ధం చేస్తూ, మన చేతులకు యుద్ధాన్ని నేర్పుతూ, మన వేళ్లకు పోరాటమును నేర్పుతూ, మనం నిలబడ్డానికి సహాయమైన దేవుని ఎంతవరకు స్తుతిస్తూ ఉన్నాం, ఎంతవరకు ఆ సాక్ష్యాన్ని ఇతరులకు ప్రకటిస్తూ ఉన్నాం అనేటువంటి హృదయ పరిశీలన అవసరమై ఉన్నదండి. భక్తుడైతే మరి తన సాక్ష్యాన్ని వెల్లడి చేస్తూ ఉన్నాడు కీర్తన ద్వారా. మరి మనం కూడా అన్యుల యొద్ద, ఇతరుల యొద్ద, దేవుని ఎరగని వారి యొద్ద దేవుని సన్నుతిస్తూ ఉన్నామా? దేవుని మహిమపరుస్తూ ఉన్నామా? ఇదిగో ఈరోజు ఇలా నిలబడ్డానికి, ప్రతి యుద్ధము నేను గెలవడానికి, చేయడానికి, ఈ పోరాడడానికి నాకు సహకరించేది ఎవరో తెలుసా? నా దేవుడు, నా సృష్టికర్త, నన్ను నిర్మించిన దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను నడిపిస్తూ ఉన్నాడని అన్య జనాంగం వద్ద సాక్ష్యం పలుకుతూ ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ సాక్ష్యము ఇతరులకు అవసరమై ఉన్నది. దేవుడు చేపించే పోరాటంలో నువ్వు పొందుకున్నటువంటి విజయము అనేకులకు సాక్ష్యార్థమై ప్రకటించబడవలసిన అవసరత ఉన్నది. దేవుడు అద్భుతం చేస్తే అది మన వరకు కాదు. దేవుడు సహాయం చేస్తే మన వరకు కాదు. మన జీవితాలు నిలబెడితే మన వరకు కాదండి. కాదు, నీ ద్వారా దేవుని కార్యాలు జరగవలసి ఉన్నది.
నువ్వు సాక్ష్యాలను బద్ధురాలువై ఉన్నావు. ఈ వాస్తవాన్ని గమనించి నిజంగా ఆయన యుద్ధము నేర్పకపోతే, ఆయన పోరాటము నేర్పకపోతే, ఈ పోరాటము, ఈ బ్రతుకు పోరాటము ఏనాడో ముగిసిపోయి ఉండేది. మన పేరు కూడా మరవబడి ఉండేది. మనము చచ్చి చాలా కాలము అయి ఉండేదండి. వాస్తవమైన మాట. నా మట్టుకు నేను అదే చెప్పగలను ప్రియమైన దేవుని బిడ్డ. నిజంగా మన పోరాటం అంతా కూడా మన కోసమే. అయినా కూడా ఈ పోరాటంలో ఆయన సహాయం చేస్తున్నారు. మరి ఎప్పుడు దేవుని కోసం పోరాడుతావు? ఎప్పుడు దేవుని కోసం యుద్ధం చేస్తావు? దేవుని కార్యాల కోసం, దేవుని పనుల కోసం ఎప్పుడు పోరాడే వ్యక్తిగా ఉంటావు? సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. నిర్ణయం తీసుకుందాం. సాక్ష్యార్థమే బ్రతుకుదాం. మనకు యుద్ధం నేర్పిన దేవుడు, పోరాటాన్ని నేర్పిన దేవుని మహిమపరుద్దాం. మనం దేవుని కోసం పోరాడదాం. దేవుడి మాటను దీవించునుగాక. వినవాక్యం ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు. అద్భుతమైన వాక్యము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచినందుకు, అయా సాక్ష్యార్థమై ప్రభువా బ్రతకడానికి, అయా మేము సన్నద్ధమై ఉండాలని, మీకోసం మేము పోరాడాలని మాకు నేర్పిన ఈ యుద్ధములను బట్టి మేము జయోత్సాహము చేస్తూ నాయన మీ సన్నిధిలో నిలువపడాలని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు తండ్రి. ఎవరైతే మంచి నిర్ణయం తీసుకొని నాయన మీకోసం పోరాడాలని, మీకోసం యుద్ధము చెయ్యాలని, అయా మిమ్మల్ని ప్రకటించాలని, అనేకులకు సాక్షులుగా నిలబడాలని, అనేకులను క్రీస్తు యొద్దకు ఆకర్షించేవారిగా ఉండాలని ఇష్టపడుతున్నారు. వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. అయ్యా, ఈ పరిచర్యకు సహకరిస్తున్న వారిని దీవించండి. ఈ పరిచర్యలో ఆత్మీయంగా ఫలిస్తున్న వారిని దీవించండి నాయన. చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్మితే ప్రార్థన నజరుడనే యేసుక్రీస్తునామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. అలాగే సాతాను ఉచ్చులో మీరు చిక్కుకున్నారో లేదో తెలుసుకోవడానికి తప్పకుండా ఆ వీడియోని చూడండి. ఎండ్ కార్డ్స్లో మరి ఆ వీడియోను పెట్టడం జరిగింది. క్లిక్ చేయండి, చూడండి, అనేకులకు షేర్ చేయండి. దేవుడు మేము దీవిస్తారు. మరి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్.